హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నాన్ స్పాయిలర్ రివ్యూ ఆన్ సత్యభామ మూవీ. కాజల్ అగర్వాల్లో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసే ఒక సత్యభామని చూస్తాం అని ఎప్పుడు అనుకోలేదు. ఇది కాజల్ అండ్ డైరెక్టర్ చేసిన ఒక ఎక్స్పెరిమెంటల్ రోల్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఎక్స్పెరిమెంట్లో ఎంతవరకు గెలిచారు, సక్సెస్ అయ్యారు అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. డీటెయిల్స్లోకి వెళ్తే, సుమన్ చిక్కల డైరెక్షన్లో కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ ప్లే చేసిన మూవీ సత్యభామ. ట్రైలర్లో చూయించినట్టే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఫియర్స్ పోలీస్ రోల్లో కనిపిస్తుంది కాజల్. లేడీస్ ఫియర్స్ పోలీస్గా క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్ చుట్టూ తిరిగే మూవీస్ తెలుగులో విజయశాంతి గారి జమానా నుండే ఉన్నాయి. వైజయంతి, కర్తవ్యం, నయనతారాస్ తమిళ్ టు తెలుగు అంజలి సిబిఐ ఇలాంటి మూవీసే. సో కాన్సెప్ట్ వైజ్ కొత్తదేం కాదు అని అందరికీ తెలుసు. సో కొత్తగా ఎలా ప్రజెంట్ చేశారు అనేదే ఇంపార్టెంట్ ఇక్కడ. ఫస్ట్ థింగ్, కాజల్ ఇలాంటి రోల్ చేయడం ఫస్ట్ టైం. అయినా బాగా చేసింది, కానీ ఆ రోల్కి తగినంత స్ట్రాంగ్గా క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయలేదు. అక్కడక్కడ వచ్చే కొన్ని ఎలివేషన్స్ బాగున్నాయి, కానీ ఆ ఎలివేషన్స్తో సెట్ చేసిన హైప్ ఫర్దర్గా క్యారీ చేయలేదు క్యారెక్టర్లో. దానివల్ల క్యారెక్టర్ డల్ అయిపోయినట్టు అనిపించింది. ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే, ఉన్నవన్నీ గ్లిమ్స్, టీజర్, ట్రైలర్స్లో కవర్ చేసేసి ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశారు. మూవీలో కూడా అవి తప్ప వేరే హైలైట్స్ కనిపించవు. దానివల్ల కూడా కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపిస్తుంది. ఇక స్టోరీ అండ్ నరేషన్ జస్ట్ ఓకే అనిపించింది. ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, మూవీ ఆల్వేస్ కీప్స్ అస్ గెస్సింగ్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అని. కానీ మైనస్ పాయింట్ ఏంటంటే, మనం గెస్ చేసినవే జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉండడం. అండ్ మూవీలో ఆ సస్పెన్స్ క్రియేషన్ ఉన్నా కానీ అంత ఇంపాక్ట్ఫుల్గా తీయలేకపోవడం ఇంకో మైనస్. హైస్ అండ్ లోస్ లేకుండా సస్పెన్స్ క్రియేట్ చేసేటప్పుడు అండ్ ఆ ట్విస్ట్ రివీల్ చేసేటప్పుడు సేమ్ టెంపో ఆర్ సేమ్ ఫ్లో అనిపించింది. మూవీలో విర్చువల్ రియాలిటీ గేమ్స్ యూజ్ చేసి ఏదో ప్లాన్ చేశారు. థాట్ బాగుంది, కానీ అంతగా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. వన్స్ అగైన్ టేకింగ్ ప్రాబ్లం ఇది. ఇక కొన్ని సీన్స్ వెరీ స్టాండర్డ్ అండ్ చాలాసార్లు చూసాం అనిపిస్తుంది. నా వరకు హైలైట్స్ ఆఫ్ ద మూవీ అంటే, ట్రైలర్లో కవర్ చేసిన ఫస్ట్ గ్లిమ్స్, శారీలో స్టేషన్కి వెళ్ళిన సీన్, సత్యభామ స్టోరీ బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుంటే ఉండే ఫైట్, ఇలాంటి ఎలివేటెడ్ సీన్స్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. రెస్ట్ ఆఫ్ ద మ్యూజిక్ బేసిక్గా అనిపించింది. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే, కాజల్కి క్వీన్ ఆఫ్ మాసెస్ అంటూ ఒక కొత్త ఇమేజ్ ఇచ్చారు. ఫైట్స్ అండ్ కొన్ని సీన్స్ బాగా చేసింది, కానీ ఇలాంటి క్యారెక్టర్స్కి ఇంకా ఇంప్రూవ్మెంట్స్ అవసరం అనిపించింది. నవీన్ చంద్ర సైడ్ క్యారెక్టర్ ప్లే చేశాడు, మధ్య మధ్యలో కనిపిస్తాడు. కాజల్ ఏం చేసినా నవ్వుతూ తన చేయి పట్టుకొని తు జోబీ కర్ హమ్ తేరే సాత్ హమేషా దూంగా అంటాడు, అంతే. ఇక మూవీలో ప్రకాష్ రాజ్, రవివర్మ, హర్షవర్ధన్ ఇలాంటి సీనియర్ యాక్టర్స్ కూడా ఉన్నారు, కానీ ఎవరికీ పెద్ద రోల్ ఏం లేదు. హసీనా క్యారెక్టర్ చేసిన నేహా పఠాన్ వాజ్ గుడ్. తన ఎక్స్ప్రెషన్స్ అండ్ ఆల్ బాగా అనిపించాయి నాకు. మిగిలిన వాళ్ళంతా ఓకే అనిపించారు. సో ఓవరాల్గా అక్కడక్కడ ఎలివేషన్స్, ఓకే అనిపించే స్టోరీ, నరేషన్ అండ్ డైరెక్షన్తో యావరేజ్గా అనిపించింది మూవీ. దాట్స్ ఆల్ అబౌట్ సత్యభామ మూవీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.